నిరీక్షణ ఉంచుము
నీకే అంకితమయ్యానందించు. ప్రభు రాకకై కనిపెట్టు నా ప్రాణమా, నా ప్రాణమా, నాలో నీవు ఎందుకు కృంగియున్నావు? యెహోవాయందే ఇంకను నిరీక్షణ ఉంచుము నీవు. యెహోవాయందే ఇంకను నిరీక్షణ ఉంచుము నీవు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువు పరిశుద్ధ నామంలో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, ఉదయకాల సమయంలో 119వ కీర్తన 17వ వచనంలో నుండి ధ్యానం చేసుకుందాం. నీ సేవకుడునైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచుందును. డీల్ బౌంటిఫుల్లీ విత్ దై సర్వెంట్ దట్ ఐ మే లివ్ అండ్ కీప్ దై వర్డ్. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రశస్తమైన సమయంలో దేవుని బిడ్డలారా, నీ సేవకుడునైన నేను బ్రతకున్నట్లు నాకు నీ దయారసము చూపుము అనే ఈ మాటలో ఈ వచనంలో దయారసము చూపుము అనే మాట దగ్గర గమాల్ అనే హీబ్రూ వర్డ్ ఉంది. గమాల్ దాని అర్థం ఏమంటే దయ చేయడం, అనుగ్రహించడం లేదా ఇవ్వడం, పంచుకోవడం అనే అర్థం వస్తుంది. అండ్ ఆల్సో ఒక వ్యక్తి యొక్క ఒక వ్యక్తి యొక్క కీడైన, మేలైన, మంచితనమైన, తను చేసిన చెడుతనమైన పంచుకోవడం, టు బేర్ that goodness or to bear that bad. మంచితనాన్ని పంచుకోవడం, చెడుతనాన్ని పంచుకోవడం. And a derived meaning is to ripen in the sense of making independent. ఇంకొక మాట ఏం చెప్పొచ్చు అని అంటే, మనలను నాట్ లైక్ ఇండిపెండెంట్, మనం స్వతంత్రులము అని అంటే దేవుని మీద ఆధారపడనక్కరలేని వారముగా కాదు. టు రైపన్ ఇన్ ద సెన్స్ ఆఫ్ మేకింగ్ ఇండిపెండెంట్ అంటే దేవుని మీద ఆధారపడని అవసరం లేని స్వాతంత్రం కాదు. దేవుని మీద ఆధారపడతాము. బట్ దేవునితో భారం పంచుకుంటూ, దేవునితో ఆ మనస్సు పంచుకుంటూ, మనసు పంచుకునే ఆ కృప పొందడం. గమాల్ ఈజ్ టు క్యారీ అ బర్డెన్. దేవునితో ఆ కృప పంచుకోవడం. ఎంతగా, ఎలాగున అనంటే యేసు ప్రభు వారు అన్నట్లుగా, టేక్ మై యోక్ అపాన్ యూ, మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనండి, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అన్నారు కదా. Take my yoke upon you and learn from me, for I am gentle and humble in heart, and you will find rest for your souls. So, literally, Gamal means do something. నాకేమైనా చేయండి, నా కొరకు ఏదైనా సంథింగ్, do something. డూ గుడ్, డూ సంథింగ్. మన జీవితంలో దేవుని గురించి, దేవుని చేసే కార్యాలను గురించి మనం ఆలోచన చేసినప్పుడు we always feel that God always does good. దేవుడు అని అంటే మంచి మాత్రమే చేస్తారు, he knows the good only అనుకుంటాం. he doesn't know the evil and he doesn't know any నాశనం కానీ, కీడు కానీ, దుఃఖం కానీ ఇవేమి దేవునికి తెలియవు. నెగిటివ్ సెన్స్లో ఉన్నవి ఏవి దేవునికి తెలియవు అని అనుకుంటాం. బట్ that's completely wrong, because if you are given
the goodness, then the Lord is carrying, and also the Lord is taking away your bad things. He's balancing that. If you wanted to receive the blessing, then he is going to take away your curse. Your curse was removed, then only you can receive the blessing. That's the balance that the Lord does. If you wanted to receive goodness, then he has to take away your bad things. If he wanted to heal you, then he has to take away your illness from you. And where does that illness goes? Where does that curse goes? Where does that pain goes? Where does that suffering goes? To him. He puts upon a yoke that heals the heaviest part of which is borne by Jesus himself. మీ మీద నా కాడి ఎత్తుకోండి. అందుకే ఆయన అన్నారు, నా కాడి తేలికగా ఉంటుంది, నా కాడి సులభంగా ఉంటుంది, తేలికగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. బికాస్ ద వర్స్ట్ పార్ట్ ఈస్ I am carrying the worst part. Then you don't have to worry about that. Worry about the remaining thing. You just have to receive the blessing. You just have to receive the goodness. అది దావీదు అడుగుతున్నాడు. నేను బ్రతుకున్నట్లుగా, I'm not able to balance those two things, the evil and good, and I'm not able to balance the goodness and the evil. So please help me to live. నీ వాక్యమును బట్టి నేను నడుచుకొంచుందును. నీ మాట ద్వారా నేను ఆ కాడి మోయడం నాకు నేర్పు. Then I'll be able to carry the positive blessings within my life. ప్రశస్తమైన సమయంలో దేవుని బిడ్డలారా, దేవుడు నా భారాన్ని, బాధను, వేదనను, శ్రమను, సఫరింగ్ను, కన్నీళ్లను, హీస్ రిసీవింగ్ దెమ్, వాటిని ఆయన భరిస్తున్నాడు. దేవుని మాట నీ ఎద్దకు వచ్చి నిన్ను బాగు చేస్తుంది అని అంటే, దేవుని మాట నీలో ఉన్న చెడుగంతటిని కూడా కడిగేస్తుంది. The word is carrying your evil and taking away every of your sin. The word is cleansing us. నేను బ్రతుకున్నట్లు నాకు దయారసము చూపుము. Deal bountifully with thy servant, that I may live and keep thy word. దేవుని వాక్యము నీలో ఉన్న అపవిత్రతను తొలగించితేనే దేవుని వాక్యం నిన్ను కడుగగలదు, శుద్ధి చేయగలదు, పవిత్రపరచగలదు. If you are not allowing your sickness or your illness or your corruption or whatever, your pride or whatever the sin is hindering you from God, if you are not allowing the word to take away that sin, then you will not be blessed with the goodness. The word has to take away your illness. The word has to take away your burden. And then the word fills you with the blessing. వాక్యము మనలో నుండి అలాంటి దుష్టత్వమును తొలగించాలి. We have to allow the word to do. And in our everyday life, we have to allow the word to come to us and cleanse us, take away each and every tiny detail of sin, each and every tiny details of darkness. Then we will be completely cleansed. అలాగన సంపూర్ణంగా కడుగబడతాము. ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడతారు.
నీ దయారసము నాకు చూపించండి. నేను బ్రతుకున్నట్లుగా నీ వాక్యమును బట్టి నేను నడుచుకుంటాను. ఐ విల్ డూ వాట్ ఎవర్ యువర్ వర్డ్ సే అండ్ ఐ విల్ ఒబే యువర్ వర్డ్ అని ప్రభు సన్నిధిలో వేడుకున్నాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలన్నీ మన వినికిడిలో దీవించును గాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.